కాపులకు 18% టికెట్లు కేటాయించిన వైసీపీకే మా మద్దతు. గాజువాకలో గుడివాడ గురునాథరావు అంటే ఒక బ్రాండ్. ఆయన 1989, 1994 కేవలం ఒక్క పర్యాయంలోనే గాజువాక్కి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తిని కాపు నేత తోట రాజీవ్ అన్నారు. ఆయన సమయంలోనే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు, సబ్స్టేషన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మరెన్నో కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, మరి ఈరోజు ఆయన తనయుడైన గుడివాడ అమర్నాథ్ ఆయన చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళ్తారని పూర్తి నమ్మకంతో ఆయనకి కాపు, బీసీ, అణగారిన మరియు బడుగు బలహీన వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బలపరిచిన తూర్పు కాపు బీసీ సామాజిక వర్గం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి తమ మద్దతు తెలుపుతున్నామని తోట రాజీవ్ అన్నారు. విశాఖపట్నం కాపునాడు జిల్లా బాడీ ఈరోజు ఒక నిర్ణయం కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 27న మేమందరం కూడా ఒక రాష్ట్ర కమిటీ ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తాం జరిగింది. ఏ పార్టీలు అయితే మాకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని మేము ఆ రోజు పిలిపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్కువ సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము మద్దతు పలికి మొన్న 22వ తారీఖున భారీ ఎత్తున మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి మరి ఎక్కువ సీట్లు ఇచ్చిన వల్ల మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు పలికి జగన్కి అండగా నుంచుంటామని తెలియపరిచాం. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి మా కాపుల్లో అత్యధిక సీట్లు ఇస్తాం కాకుండా గాజువాక అంటే గుడివాడ గురునాథరావు గారి పేరు చెప్తే అదొక బ్రాండ్. ఒక పరాయం ఒక సింగిల్ టర్మ్లో ఆయన గాజువాకని ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుని ఒక సబ్ స్టేషన్ తీసుకుని ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అలాగా ఎన్నో కార్యాలయాలు ఆయన హయాంలోనే మరి సాధించుకుంటాం జరిగింది. అదే కాకుండా ఆ రోజు సెటిలర్స్ ప్రాబ్లం వస్తే అందరికీ కూడా ఇల్లులు ఇచ్చి మరి వాళ్ళకి మంచి వసతులు ఇచ్చి మరి ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు వైద్యం గురించి కూడా ఆయన పాకులాడి సెటిలర్స్ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్తో సైతం కూడా వాళ్ళందరికీ ఆయన ఆ రోజు వసతులు కల్పించారు. మరి ఆయన తనయుడు అయినా అంతేకాకుండా గతంలో ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా అది జనసేన అవనేయండి, టీడీపీ అవనేయండి, వైఎస్ఆర్సీపీ అవనేయండి, ఎవరైతే కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేశారో గాజువాక పారిశ్రామిక ప్రాంతం నుండి కాపునాడు గాజువాక ఇన్ఛార్జిగా, తూర్పు కాపు పారిశ్రామిక అధ్యక్షుడిగా మేము అందరికీ పిలిపించి ఆ రోజు ఎవరైతే కాపులందరూ పోటీ చేశారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా మద్దతు పలకడం జరిగింది. అదే భాగంలో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న బొత్స ఝాన్సీ గారు, అంటే స్థానికంగా అంటే మీరు అందరూ అనుకుంటారు విజయనగరం అని అనుకుంటారు. ఆవిడ పుట్టిందే శ్రీహరిపురం, ఆ నాన్నగారు బిహెచ్పి ఎంప్లాయీ, ఆవిడ చదువుకుంది ఇక్కడే. మన కాపులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే ఇంతవరకు కూడా వేరే కమ్యూనిటీకి ఎంపీగా మనం పల్లకి మోసాం. ఈరోజు ఒక బీసీ మహిళగా బొత్స ఝాన్సీ గారు ఇక్కడ విశాఖపట్నం బరిలో దిగడం జరిగింది. కాబట్టి మన కాపు సోదరులు పార్టీలకు అతీతంగా మన ఆడపడుచుని గెలిపించుకుంటారని అఖండ మెజారిటీతో మేమందరం కూడా కాపులు ఉన్నాం అని చెప్పి అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మన విశాఖపట్నంలో ఉన్న కాపులందరి మీద కూడా ఉందని సభలో ఉందని తెలియపరచుకుంటాం.